ఏపీలోని నిరుద్యోగులకు సీఎం పండగ లాంటి శుభవార్త చెప్పారు. 6100 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం రాజన్న దొర తెలిపారు. చంద్రబాబు హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే 14000 టీచింగ్ పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని చంద్రబాబు యువతను మోసగించారంటున్న డిప్యూటీ సీఎం రాజన్న దొరతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. కేబినెట్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 టీచర్ పోస్టుల భర్తీకి, వివిధ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్లో ఈ అంశానికి సంబంధించి ఏం చర్చించారో, ఎన్ని ఆ పోస్టులు ఏ విధంగా ఎప్పట్లోగా భర్తీ చేయబోతామన్నారో మనతో పాటు మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ రాజన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిరుద్యోగులకి కేబినెట్లో శుభవార్త చెప్పారు. ఈ పోస్టులు ఎప్పటిలోగా భర్తీ చేయాలనుకుంటున్నారు? ఎన్ని పోస్టులు, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తారు సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మేము గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది యువత అడిగేది డిఎస్సి ఎప్పుడు జరుగుతుంది, టీచర్ రిక్రూట్మెంట్ అనేది. అది వాళ్ళకి ఇప్పుడు పండగ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పండగ. అటు మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, సొసైటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ సొసైటీ, అక్కడ కూడా గుర్తించేసి వీటికి మనం ఈరోజు రిక్రూట్మెంట్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా దీనికి రూపకల్పన చేస్తున్నారు. దీనికి ఒక పరీక్ష కూడా కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అనమాట జరగబోతుంది. అసలు పరీక్ష కండక్ట్ చేసిన తర్వాత ఫలితాలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఉద్యోగాలు లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఒక్క సంక్షేమం ఒక్కటే అని చెప్పుకునే వాళ్ళకి ఈరోజు ఇంకా పండగగా ఉంటుంది. గతంలో కూడా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2,09,000 ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే డిఎస్సి కూడా మనం చూస్తున్నాం. అసలు మన టీచర్ సంబంధించి చంద్రబాబు హయాంలో 1998లో చేశాడు, కానీ ఎవరికి ఇవ్వలేదు ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ 6100 అనేది దానికి అదనం. అంటే ఇవన్నీ కూడా ఆ రోజు మేము రాయలేదు కాబట్టి, ఆ రోజు పరీక్షలు మేము లేదు, ఆ రోజు డిఎస్సీలు లేము గట్ట అని చెప్పడం అనేది సమంజసం కాదు. ఆ రోజు ఎప్పుడు చేసినా ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది తీసుకున్న వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. అందరు కూడా, మిగతా వాళ్ళు కూడా సంతోషం ఈరోజు. దీంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా సుమారు 500కి పైగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. కింద కేడర్ నుంచి రేంజ్ ఆఫీసర్ వరకు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరకు ఈరోజు మన క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంగీకారం తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది కింద స్థాయి నుంచి కూడా అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలని డిప్యూటీ సీఎం రాజన్న చెప్తున్నారు. విజయ్ శివతో సతీష్, సాక్షి టీవీ, సచివాలయం.